స్టార్ ఇండియాకు స్వాగతం. మున్సిపల్ కార్పొరేషన్లలో లీడర్ల పాలన చివరి దశకు వచ్చిన నేపథ్యంలో అధికారుల పాలన వస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో రాజకీయ వేడి జోరందుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. చేజారిన మున్సిపాలిటీని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంటే మున్సిపాలిటీపై ఆధిపత్యం కొనసాగించాలని, మరోసారి మేమే గెలవాలని కూటమి నాయకులు పావులు కలుపుతున్న నేపథ్యం. అధికార పార్టీలో వర్గ భేదాలు మాకు కలిసి వచ్చే అంశమని వైసీపీ భావిస్తోంది. టీకప్ లో తుఫాన్ మాత్రమే మేము సమైక్యంగానే ఉన్నామంటున్న కూటమి నాయకులు. తిరువూరు పట్టణ వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల స్పందనపై సర్కార్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో లీడర్ల పాలన చివరి దశకు వచ్చిన నేపథ్యంలో, ఆఫీసర్ల పాలన వస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు రాజకీయ వేడి జోరందుకుందని చెప్పవచ్చు. రాజకీయ వేడి కొనసాగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రతి చోట కూడా మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు అధికార పార్టీ నుండి, ప్రతిపక్షం నుండి రాజకీయ వేడి జోరందుకున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో మరి జూన్ లోపు కూటమి ప్రభుత్వం ఎన్నికలు జరిపించాలనే విధంగా మరి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ వేడి ఇంకొంత జోరందుకున్న నేపథ్యం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో కూడా ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఈ రాజకీయ వేడి, అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వేడి ఆధిపత్యాన్ని కొనసాగించాలని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంటే పట్టు నిలుపుకోవాలనే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న తీరు కనపడుతుంది. ఇదే విధంగా ఇవాళ ప్రధాన అంశంగా మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, ఇవాళ తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు అధికార పక్షంలోనే ప్రతిపక్షం అనే విధంగా టీడీపీలోనే వర్గభేదాలుగా విడిపోయి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఎంపీ వర్గంగా, ఎమ్మెల్యే వర్గంగా కొనసాగుతున్న తిరువూరు నియోజకవర్గంలో మరి తిరువూరు పట్టణ మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి? మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తిరువూరు మున్సిపాలిటీలో మరి టీడీపీలోనే వర్గభేదాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో, టీడీపీలోనే మరి ఎమ్మెల్యే వర్గంగా, ఎంపీ వర్గంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ మున్సిపాలిటీ ఏ విధంగా చేజిక్కించుకోవడానికి వ్యూహరచన టీడీపీ చేస్తుంది, కూటమి చేస్తుంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ప్రజలు కూడా ఇదే చర్చ సాగిస్తున్న నేపథ్యం. వైసీపీ వచ్చే వరకు వైసీపీ మరి చేజారిపోయిన గతంలో మున్సిపల్ వైసీపీ చేతిలో ఉన్న నేపథ్యంలో వైసీపీ నుండి కూటమికి చేజారిపోయిన నేపథ్యంలో మరి మళ్ళీ పట్టు నిలుపుకునే విధంగా మరి వైసీపీ వ్యూహరచన ఏ విధంగా చేస్తుంది? వైసీపీ నుండి మున్సిపల్ ఎన్నికల సమయంలో, గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో వైసీపీలో ఉన్న సభ్యులే మరి టీడీపీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో టీడీపీ కూటమి గెలిచి మరి జెండాను మున్సిపల్ మీద ఎగరేసిన నేపథ్యంలో ఇవాళ మరి వైసీపీ ఎటువంటి వ్యూహరచన చేయబోతుంది? మరి ఈ వైసీపీ మరలా మున్సిపల్ను చేజిక్కించుకునే విధంగా ఏ విధంగా వ్యూహరచన చేయబోతుంది? వైసీపీ పార్టీ నుండి కూటమిలోకి వెళ్ళిపోయినటువంటి మున్సిపల్ సభ్యులు, కౌన్సిలర్లు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ సొంత గూటికి వచ్చే అవకాశం ఉంటే మరి నియోజకవర్గ అధిష్టానం మరి దగ్గరకు తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ దగ్గరకు తీసుకునే అవకాశం ఉంటే మరి పార్టీని నమ్ముకొని, పార్టీ జెండాను నమ్ముకొని, పార్టీ అధినాయకుడిని నమ్ముకొని, పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి మరి ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా పార్టీ కోసమే నిలబడినటువంటి గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు మరి వాళ్ళ ఆలోచన ఏ విధంగా చేస్తారు? కౌన్సిలర్లు ఏ విధంగా వీరిని తీసుకోవడం ద్వారా కౌన్సిలర్లు, స్థానిక నిలకడగా ఉన్న కౌన్సిలర్లు ఏ విధంగా ఆలోచన చేస్తారనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో కూటమిలోకి వెళ్ళిపోయినటువంటి కౌన్సిలర్లు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, నియోజకవర్గ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. అదే చర్చ జరుగుతున్న నేపథ్యం. వైసీపీలో సొంత పార్టీలో వాళ్ళే ఈ చర్చ కొనసాగిస్తున్న నేపథ్యం. అయితే మరో విషయానికి వచ్చే వరకు టీడీపీ ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయి ఎంపీ వర్గంగా, ఎమ్మెల్యే వర్గంగా చీలిపోయిన ఈ టీడీపీ మరి మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఎమ్మెల్యే నుండి
ఎంతమంది కౌన్సిలర్లను మరి నిలబెడతారు, మరి ఎంపీ వర్గం నుండి ఎంతమంది కౌన్సిలర్లు నిలబెడతారు, లేదు ఇద్దరు సమన్వయంగా ఉండి అందరినీ 20 మందిని సమన్వయంగా నిలబెట్టి కూటమి గెలుపు కోసం, కూటమి జెండా ఎగరేయటం కోసం మరి అందరూ సమైక్యంగా ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. ఆ విధంగా మరి ఏ విధంగా ఎట్లా వెళ్తారనేది ప్రశ్నార్థకంగా మారిన విషయం. ఇది ప్రధానాంశంగా చర్చించుకుంటున్న నేపథ్యం. ఇంటి గుట్టు లంకకు చేటు అనే విధంగా మరి రేపు ఇదే విధంగా కొనసాగితే, వర్గాలుగా కొనసాగితే, వర్గ భేదాలు ఇదే విధంగా కంటిన్యూ అయితే, వర్గ భేదాలు ఇదే విధంగా కొనసాగి మున్సిపల్ ఎన్నికల వరకు ఇదే విధంగా కొనసాగితే మరి ఈ అవకాశాన్ని వైసీపీ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందా? పట్టణ ప్రజలు ఏ విధంగా దీన్ని ఆలోచన చేస్తారు? పట్టణ ప్రజలు ఎంతవరకు ఈ రెండు పార్టీల విధానాలని ఎంతవరకు ఆలోచిస్తారనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. యువతీ యువకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఇక్కడ ఎక్కువగా దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ వైసీపీ పాలనను పట్టణ ప్రజలు చూశారు, కూటమి పాలనను పట్టణ ప్రజలు చూసిన నేపథ్యంలో ఇవాళ ఎవరు అభివృద్ధి, పట్టణాభివృద్ధికి, మున్సిపల్ అభివృద్ధికి ఎవరు ప్రాధాన్యత ఇచ్చారు? మంచినీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో రోడ్లు కావచ్చు, ప్రధానంగా రోడ్లు కావచ్చు, ఇటువంటి విషయాల్లో కూటమి పాలనలో ఏ విధంగా కొనసాగింది, మరి వైసీపీ పాలనలో ఏ విధంగా మున్సిపల్ కొనసాగింది, మున్సిపాలిటీలో కూటమి పాలన అభివృద్ధి దిశగా వెళ్ళిందా, ప్రజల పక్షాన్ని నిలిచిందా, ప్రజలతో మమేకమైందా, ప్రజలతో కలిసి ప్రయాణం చేసిందా, ప్రజా సమస్యలను తీర్చిందా, లేదు వైసీపీ పాలనలో ఉండగా మరి వారు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తీర్చి డ్రైనేజీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అనేక రకాలుగా ప్రజలకు సమస్యలను తీర్చి ప్రజల పక్షాన్ని నిలిచారా? ఎవరు నిలిచారు? ఏ వార్డులో ఎవరు ఎంతవరకు పనిచేశారనేది ఇవాళ ప్రజలు నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎవరు పాలన ఏ విధంగా ఉంది, ప్రజలతో ఎవరు మమేకమై ఉన్నారనేది మరి అతి కొద్ది రోజుల్లో ప్రజలు నిర్ణయం తెలిపాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇవాళ రెండు పార్టీలు కూడా మేము గెలవాలి అనే విధంగా మున్సిపల్ను మేము కైవసం చేసుకోవాలనే విధంగా సాగుతున్న నేపథ్యంలో కూటమి వైపు నుండి వచ్చే వరకు మరి వర్గపోరు, మరి ఎంపీకి ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి ఈ వర్గపోరు, మరి వారు పెడుతున్న ప్రెస్ మీట్లు, వారు చేస్తున్న ఇది మరి ప్రజలపై ప్రభావం ఎంతవరకు పడుతుంది? దాన్ని పార్టీ పరంగా టీ కప్లో తుఫాన్ అనే విధంగా ప్రజలు దాన్ని పట్టించుకోకుండా కేవలం పార్టీకే ప్రాధాన్యత ఇస్తారా, కూటమికే ప్రాధాన్యత ఇస్తారా అనేది ఒక భాగం అయితే, మరి ఈ ప్రభావాన్ని ఈ పరిస్థితులను అనుకూలంగా చేసుకొని వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించి మరి వైసీపీ ప్రజల నాడిని మలుచుకొని గెలిచే అవకాశంగా చేస్తుందా అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. అయితే ఇప్పుడు తిరువూరు మున్సిపల్కి వచ్చే వరకు కూటమిలో ప్రధాన అంశాలుగా ఈ మధ్య కాలంలో చర్చకు వచ్చిన నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకు ఎన్ని మున్సిపల్లో మరి వార్డులు ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారిన విషయం. దాని మీద కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీకి మరి ఏ విధమైన 1-2 ఏమైనా ఇస్తారా లేదా అనేది కూడా ఇవాళ ప్రధాన అంశంగా చర్చ జరుగుతున్న నేపథ్యం. ఈ కూటమి విషయానికి వచ్చే వరకు టీడీపీకి ఎంతమంది కౌన్సిలర్లు, జనసేనకి ఎంతమంది, బీజేపీకి ఎంతమంది అనే విధంగా వారు ఏ విధంగా చేస్తారనేది కూటమి నిర్ణయం, అధిష్టాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారు తీసుకొని వారు సమన్వయంగా వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ పూర్తిగా కూడా ఉన్న 20 వార్డుల్లో 15 వార్డులు మేమే గెలిచే అవకాశం ఉంది, మేము గెలవబోతున్నాం అనే ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కూటమి తీసుకున్న తర్వాత, కూటమి చేతికి మున్సిపాలిటీ వెళ్ళిన తర్వాత మున్సిపల్ ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనే విధంగా మరి కూటమిలో జరుగుతున్నటువంటి పరిస్థితులను అనుకూలంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తూ వారి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, వార్డుల్లోకి తీసుకెళ్ళి, ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి విషయాన్ని వివరించి మరి వైసీపీ పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందనే విధంగా చెప్పి మున్సిపాలిటీని
15 మంది సభ్యులు గెలిచే విధంగా 20 వార్డులు ఉంటే 15 మంది మేమే గెలిచే విధంగా ముందుకు వెళ్తున్నాం, గెలవబోతున్నాం, జెండా ఎగరేయబోతున్నాం, వైసీపీ జెండా జగన్ అనే విధంగా వారి తీర్మానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. టీడీపీ విషయానికి వచ్చే వరకు టీడీపీ వర్గంలో కూడా మా మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, ఇటువంటి అన్ని టీ కప్లో తుఫాను మాత్రమే. అందరం కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి ఎన్నికలకు వెళ్తాం, మున్సిపాలిటీని గెలిపించుకునే విధంగా రాష్ట్రంలో పాలనలో ఉన్నది కూటమి ప్రభుత్వం, అభివృద్ధి దిశగా వెళ్తున్నది కూటమి ప్రభుత్వం. మరి మున్సిపల్లో కూడా అభివృద్ధి దిశగా రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, అనేక విధాలుగా ప్రతి సమస్య విషయంలో కూడా స్పందించడం, వీధి లైట్లు వేసే విషయంలో కూడా స్పందించడం, ప్రజలతో మమేకమై ఉండటం, అనేక రకాలుగా ముందుకు వెళ్తున్నాం మేము. ఆ విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, గెలిచేది మేమే. రేపు మరలా కూడా టీడీపీ జెండానే మున్సిపల్ మీద ఎగరైపోతున్నాం అనే విధంగా మరి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. వీరి ఇరువురిలో మరి ఎవరి వాదనను ప్రజలు ఆలకిస్తారు, ఎవరి వాదనను ప్రజలు స్వీకరిస్తారు, ఎవరు చెప్పేదానిలో నిజమందని ప్రజలు ఆలోచిస్తారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు ప్రజలకు మమేకమై ఉన్నారు, ఎవరు ప్రజా సమస్యలను తీర్చారు అనేది ప్రజలు ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ప్రజల నిర్ణయం మరి ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరిని దగ్గరికి తీసుకుంటారు అనే విధంగా మరి ప్రజా నిర్ణయమే తప్ప మరి వ్యూహరచన అనేది ఊహించుకొని చెప్పే విషయాలు ఏమీ ఓటు వరకు వెళ్ళవు. ఓటు అనేది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి, వాళ్ళు మనసులో ఉన్నదాన్ని బట్టి ఏ నాయకుడు మనకి అనుకూలంగా ఉంటాడో, ఏ నాయకుడు ద్వారా మనకి మేలు జరుగుతుంది, ఏ నాయకుడు మనకి మమేకమై ఉంటాడు, ఏ నాయకుడు మన సమస్యల్ని దగ్గరికి తీసుకుంటాడు, ఏ నాయకుడు ద్వారా మన సమస్యలు తీరుతాయి అనేది ఓటర్లు ఆలోచిస్తారో ఆ విధంగా నిర్ణయం తీసుకుంటారు. మరి పట్టణాభివృద్ధి కోసం, సమస్యలను పరిష్కరించడం కోసం ఎవరు ముందుకు వస్తారనేది, ఏ పార్టీ చేయగలుగుద్ది అనేది, ఏ నాయకుడు చేయగలుగుద్ది అనేది ప్రజల నిర్ణయమే తప్ప మరి ఊహించుకొని ఊహలతోని చెప్పాల్సిన పరిస్థితి, ఊహలతో చెప్పినవి కూడా జరిగే పరిస్థితి కనపడని నేపథ్యం, ఓటర్ నాడి ఆ విధంగా ఉన్న నేపథ్యంలో రేపు ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది, తిరువూరు మున్సిపల్ ఎవరు గెలుచుకొని ఉన్నారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అనేది వేచి చూడాల్సిన విషయం.